క్రీస్తునందు ద్వారా దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే జరిగే మొదటి కార్యము ఏమిటంటే పడి ఉన్నటువంటి వారిని చక్కగా నిలబెడుతుంది. పడిపోయినటువంటి వారి జీవితాలు మరలా కట్టబడతాయి. పడిపోయినటువంటి వారి బ్రతుకులు మరలా కట్టబడతాయి. పడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడతాయి. పడిపోయిన సంఘాలు మరలా కట్టబడతాయి. పడిపోయినటువంటి సేవా పరిచర్య కూడా కట్టబడుతుంది. క్రీస్తునందు ద్వారా దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తే జరిగే కార్యములో మొదటి కార్యం ఏమిటంటే పడి ఉన్న వారిని చక్కగా నిలబెడుతుంది. ఈరోజు కొంతమందిని మనం చూసినప్పుడు కొంతకాలం బాగుండి తర్వాత పడిపోయినటువంటి వారు అనేక మంది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, కొంతకాలం వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కొద్ది రోజులకి కొంతమంది పడిపోతారు. మళ్ళా గమనించండి. అయితే అటువంటి పడిపోయినటువంటి వారిలో కానీ దేవుని ఆత్మ ప్రవేశిస్తే వారిని చక్కగా మరలా నిలవబెడుతుంది. వారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే, వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, వారు ప్రభువుని వేడుకున్నట్లయితే ఆత్మ వారిలో ప్రవేశించి పడిపోయినటువంటి వారిని తిరిగి మరలా చక్కగా నిలవబడుతుంది. క్రీస్తునందు ప్రియులరా, అవును కదా. మరి కొంతమంది లోకంలో పడిపోతారు. కొంతకాలం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కొంతమంది లోకంలో పడిపోతారు. లోక ఆశల్లో మరి కొంతమంది పడిపోతారు. పాపంలో కొంతమంది పడిపోతారు. మోసపోతారు కొంతమంది, మోసంలో పడిపోతారు కొంతమంది. అన్యాయంలో పడిపోతారు కొంతమంది, అక్రమంలో పడిపోతారు మరి కొంతమంది. కొంతమంది వ్యాధిలో పడిపోతారు, రోగంలో పడిపోతారు కొంతమంది. కొంతమంది సమస్యల్లో పడిపోతారు. కొంతమంది అనేకమైనటువంటి సిక్కుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడిపోతారు. అక్కడ పడి మరలా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారందరిని కూడా ఆత్మ ప్రవేశిస్తే చక్కగా మరలా లేవదీసి వారి జీవితాల్ని, వారి బ్రతుకుల్ని, వారి సాక్ష్యాన్ని కడుతుంది.